మనం ఎటన్నా జాతర పోయినప్పుడు ఉన్నట్లుండి ఓ కడుపు నొప్పో కాలు నొప్పో లేస్తే ఎట్లుంటుంది? చుట్టూ ఓ దాకార కాదు కదా, కనీసం గోలి దొరికే దిక్కుండదు. కానీ ఈ కాడ నుంచి పెద్ద పెద్ద జాతర పోయేటోళ్లకు దాకానా సౌలత్ చేస్తున్నామంటుంది మన తెలంగాణ సర్కారు. మంచి ముచ్చట్నే గాని ఇప్పటికిప్పుడు దాకాన ఎట్లా కడతారు అని అంటే ఇగో గీ ముచ్చట చూడుర్రి. నాగోబా జాతరకు పోయే భక్తులారా, మీకోసం సర్కార్ ఏకంగా ఓ దాకానే కట్టించింది. కాదు తెప్పించింది. ఇక చూడుర్రి ఎట్లుందో, అదిరిపోయింది. హగ్గ లారీని చూపించి దాకానా అంటుర్రేంది అని అనుకోకుర్రి, పరీక్ష పెట్టి చూడుర్రి గిది దాకానే. ఇక అసలు ముచ్చట ఏంటిదంటే, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో నాగోబా జాతర అవుతుంది కదా. అగ్గో జాతరకు వచ్చే భక్తులకు ఎసొంటి ఆపదొచ్చినా వెంటనే వైద్యం అందేటట్లు గీ మొబైల్ దాకానాను పెట్టింది తెలంగాణ సర్కారు. చూస్తానికి లారీ లెక్కనే ఉంటది గాని ఆ టెంక ఒక్కో కట్క ఒత్తుకుంటా పోతే బండి మొత్తం దాఖాన లెక్కనే తెరుచుకుంటది అన్నట్లు. ఇగండ్ల రక్తం పరీక్ష, మూత్రం పరీక్ష, ఈసీజీ తీసే సౌలతులు ఉన్నాయి. అంతేకాదు గర్భిణీలకు డెలివరీ ఆపరేషన్లు చేసే సౌలత్ కూడా ఉంది. పేషెంట్లు ఆరాం చేయడానికి రెస్ట్ రూమ్ ఉంది. అట్లనే ఒక లారీ మీద ఇవన్నీ ఎట్లా నడుస్తాయని అనుకునేరు. వాడింది హైడ్రాలిక్ ఇకమత్ కాబట్టి అన్నిటినీ కొల్లడంగా తెరిస్తే చిన్నపాటి మల్టీ స్పెషాలిటీ దాఖానకు ఏమాత్రం తక్కువ కాదు. అయితే ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే, సౌత్ ఇండియాలోనే పెద్ద మొబైల్ దాఖానాన్ని రికార్డు కొట్టిన దీన్ని మన భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ అదే బిఈఎల్ కంపెనీ 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తయారు చేసిర్రట. జాతర అయ్యే వారం దినాలు గీ దాఖానాను ఈయన పెడతాం. ఎవరన్నా పేల ఏటమాటం అనిపిస్తే వెంటనే రాన్రి, మంచి వైద్యం అందిస్తామని జిల్లా దాఖాన్లో పెద్దసారి చెప్పుకొస్తుండు. ల్యాబ్ టెస్టులు ఉంటాయి, స్పాట్ లో ఇమ్మీడియట్ గా మనకు ఆ పరీక్షలు చేసేసి రక్త పరీక్షల రిపోర్ట్లు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కంటి పరీక్షలు, తర్వాత ఎక్స్రే కూడా ఎవరికైనా గాయాలై ఫ్రాక్చర్ అయితే ఎక్స్రే వెంటనే తీసేసి వెంటనే వీళ్లకు డయాగ్నోసిస్ ఇచ్చి వాళ్ళకు ఆర్థోపెడిక్ సర్జన్ ఉంటాడు, వాళ్ళకు సంబంధించిన చికిత్సలు కూడా చేయడానికి అన్ని రకాల ఆధునికమైనటువంటి ఈవెన్ టెలిమెడిసిన్ కూడా, ఇక్కడ నెట్వర్క్ ప్రాబ్లం ఉంది కానీ టెలిమెడిసిన్ తోటి ఈ సూపర్ స్పెషాలిటీ డాక్టర్ల సేవలు కూడా అందించడానికి దీంట్లో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదన్నట్లు ఏదేమైనా ఒక్క లారీ మీద ఇన్ని సౌలతులు పెట్టడంటే చిన్న ముచ్చటేం కాదు. మొత్తానికి మంచి చేసిర్రు సార్లు. జనాల తిప్పల తీర్చేతానికి ఇసొంటి ఇకమట్లు మస్తు అక్కడికి వస్తాయి. ఇంకా చెయ్యుర్రి అని అంటుర్రు గీ ముచ్చటిన్న పబ్లిక్.